వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दना जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दना जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दना जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दना जय हो जय हो. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దనా జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దనా జయ హో జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ. అందరికీ నమస్కారాలు. మొన్న ఈ వర్షాల వల్ల, అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగ వల్ల ఈ 10 days మళ్ళీ మనం కూడా తిరగటం ఆపటం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ 43 నుంచి మొదలుపెట్టాం. రేపు 38, తర్వాత 44, తర్వాత 45 ఈ బిట్ కంప్లీట్ అయ్యేటట్టుగా దీని షెడ్యూల్ రూపొందించుకున్నాం. మేము ఒకటే 14, 19లో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ ప్రాంతం అంతా కూడా అదివరకు చిన్న వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. దానికి సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మన హౌసెస్ కానీ, ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అనేక కార్యక్రమాలు చేసాం. దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ డివిజన్కి పనిచేసాం. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే ముఖ్యమంత్రి సైకో పాలనలో మీరందరూ కూడా నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పారు.
దానికి నమ్మి మీరంతా కూడా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు అయోమయం పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. వరుస పెట్టే ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుస పెట్టి ఒక్కోళ్ళు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు మాత్రం ప్రజల్లో ఈరోజు పూర్తిగా ఉంది. కాబట్టే ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఏదైనా కూడా మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళు మాట్లాడే విధానాల్లో వాళ్ళు కూడా పొరపాటు చేసామయ్యా అనే పరిస్థితులు కూడా ఈరోజు ప్రజల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశంతో ఇద్దరు కలిసి చేయాలనే ఒక ఉద్దేశం రావటం, ఈరోజు ప్రజల్లో కూడా ఇద్దరు కలిసి ఏదైనా ప్రజల కష్టాల నుంచి పోవాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకత్వం రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు కూడా కలిసి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం, ఇదివరకు మార్పు అనేది చూశారు. అప్పుడు పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో కూడా వాళ్ళు చూశారు. ఒప్పోలు ఊరికి మంచినీళ్ళు ఇచ్చాం మనమే, పైప్ లైన్ వేసి, అదేవిధంగా రోడ్లన్నీ వేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు శాంక్షన్ కాలేదు. ఆ శాంక్షన్ అయ్యే టయానికి కొన్ని గవర్నమెంట్ పడిపోవటాలు ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఆ మెయిన్ డ్రైన్ కట్టలేకపోయాం. ఈరోజు కావాలని అత్యుత్సాహంతో వాళ్ళు పెద్దగా అక్కడ పక్కన ఇల్లు ఒకటి ఉంటే ఇల్లే పడిపోయేది, అలాంటిది జేసీబీ పెట్టి దానికి చిన్న బకెట్ పెట్టుకోవాలి, డ్రైనేజ్కి ఏ సైజు బకెట్ పెట్టాలి, లేకపోతే మట్టి తీసి లోడ్ చేసేదానికి ఏ బకెట్ పెట్టుకోవాలో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఆ ఇంజనీర్ల మీద ఉంది. పెద్ద బకెట్ పెట్టి లాగారు కాబట్టి ఈరోజు ఆ ఇల్లు పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ళంతా బాధపడుతున్నారని చెప్పి మేము వెళ్ళాం. ఆ డ్రైన్ కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఊరు వెనకటి నుంచి కూడా వాళ్ళకి విలేజ్ మ్యాప్లో కూడా ఊరు సైడ్ నుంచి ఒక కాలువ వాళ్ళకు ఉంది. ఆ కాలువని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాం. మన కమిషనర్తో కూడా మాట్లాడాం. కమిషనర్ కూడా మేము ఇటే తీసుకెళ్తాము, డైరెక్ట్గా రావని చెప్పేసి వాళ్ళు కమిషనర్ కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ చూసి పొద్దున అక్కడ ఉండే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం.